హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను దాడి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. అదే చికెన్ మరాగ్. రైనీ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. సో హాట్గా ఏదైనా సూప్ తాగాలనిపిస్తే, లేదా చికెన్ లవర్స్ కోసం, అలాగే ఎక్కువ సూప్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. దీనికోసం ముందుగా కాజు, పిస్తా, అలాగే బాదం చోక్ చేసి పెట్టేసుకోవాలి ఒక 4 hours బిఫోర్. అలాగే ఒక పెద్ద కడాయి పెట్టేసుకొని 3 tablespoons ఆయిల్ వేసుకొని, ఒక పెద్ద ఆనియన్ సన్న ముక్కలుగా తరిగి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక వీడియో క్లిప్లో చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని కూడా వేసుకొని అంతా ఒకసారిగా కలుపుకొని మసాలాలన్నీ పట్టే విధంగా చికెన్ని మంచిగా కలుపుకొని మూత పట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మూత పెట్టేసి కుక్ చేసుకున్నందు వల్ల చికెన్లో ఉండే వాటర్ అన్నీ బయటకు వస్తాయి. సో ఇక్కడ 4 గ్రీన్ చిల్లీ కూడా వేస్తున్నాను. ఇక్కడ స్పైస్ అంతా మనకి ఈ సూప్లో గ్రీన్ చిల్లీ అలాగే పెప్పర్ పౌడర్తో వచ్చేస్తుంది. అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేస్తున్నాం కదా, చెక్క, లవంగం, ఈ ఘాటు ఉంటుంది. సో రెడ్ చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ మూత పెట్టుకొని మగ్గించుకుంటూ 2 minutesకి ఒకసారి మూత తీసి చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా ముక్క ఉడికేంత వరకు ఇలా తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. వన్స్ ముక్క ఉడికిపోయాక ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజు, పిస్తా, బాదం పేస్ట్ను వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ కర్డ్ అంటే వేసుకోవాలి ఒక 3 spoons. అలాగే ఒక స్పూన్ బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మంచిగా ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. 1 hour పడుతుంది. సో కొంచెం పేషెన్సీతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చేశారంటే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా మూత పెట్టేసి తీసి మళ్ళీ ఒకసారి చూసుకొని గంటతో బాగా తిప్పుకొని చూసుకోవాలి. తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఒక 3 spoons, అలాగే గీ ఒక స్పూన్. గీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 to 3 spoons వేసేసుకోవచ్చు. అలా ఫ్రెష్ క్రీమ్, గీ కూడా వేసుకొని ఒకసారి మంచిగా గరిటెతో తిప్పేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి ఒక 3 minutes అలాగా. ఈ 3 minutesలో ఒక 2 to 3 times అలా మూత తీసి గరిటెతో తిప్పుకుంటూ అడుగంటకుండా కలిపెట్టుకుంటూ ఉండాలి. సో తర్వాత మనకి ఎంత వాటర్ అయితే కన్సిస్టెన్సీ కావాలో, ఇక్కడ నేను 1 liter వాటర్ పోసాను 1/2 kg చికెన్కి. సో 1.5 liter వరకు పోసుకోవచ్చు. ఇంకా ఎక్కువ పోసే పని అయితే స్పైసెస్ అడ్జస్ట్ చేసుకోవాలి, సాల్ట్ అవి. సో ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని కుక్ చేసుకొని పైకంతా ఒక లేయర్లా ఫామ్ అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఇది వేడివేడిగా దోశల్లోకి, పరోటాల్లోకి, అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది. ఒకసారి చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్